దేవునికి స్తోత్రం. నేటి వాక్య ధ్యానం కొరకు జకర్య గ్రంథం 3వ అధ్యాయం. చాలా ప్రాముఖ్యమైన ఆత్మ సంబంధమైన విషయాలను ఈ చిన్న అధ్యాయంలో ప్రభు మన కొరకు సంసిద్ధపరిచారు. దేవుని సముఖములో నిలబడి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి యాజకుడు యెహోషువను తన మీద నేరం మోపడానికి సిద్ధంగా ఉన్నటువంటి అపవాది యెహోషువ పక్షంగా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్న దేవుని దూత ఈ సందర్భంలో మనకు తారసపడతారు. యెహోషువ హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం, ఎజ్రా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనంలో ఈ పేరుకు యెహోవా రక్షిస్తాడు అనే అర్థాన్ని మనం చూస్తాం. ఇక్కడ కనబడుతున్నటువంటి ఈ యెహోషువ ఇశ్రాయేలు జాతి అంతటికి కూడా ప్రతినిధిగా ఉన్నాడు. దేవుడు వారికి ఏదైతే వాగ్దానం చేస్తాడో ఆ ఆశీర్వాదాలన్నీ కూడా వారికి వచ్చే ముందు వారిని శుద్ధి చేసి పరిశుద్ధంగా ఉంచుతాడు అనేది ఈ మాటలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అపవాది అట యెహోషువకు వ్యతిరేకంగా మాటలు చెప్పడానికి, కంప్లైంట్ ఇవ్వడానికి దేవుని దగ్గర ఉన్నాడు. పక్కనే ఉన్న దూత గమనిస్తూ అతనికి ఉన్నటువంటి మలిన వస్త్రాలని చూచి వీడు కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాడు అని వెంటనే ఆ దూత ఆ మలిన వస్త్రాల కొరకు ఆలోచన చేయడం ప్రారంభించారు. ఈరోజు మనం ఒకటి జ్ఞాపకం చేసుకుందాం. దేవుని ఎదుట నిలబడాలి అంటే పరిశుద్ధత కావాలి. అందుకనే ప్రభు వాక్యం ఇలా సెలవిస్తా ఉంది, ఆయన ఎదుట నిలబెట్టాలని కళంకమైనను మడతైనను మచ్చైనను అటిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను ఉన్న ఉదక స్నానంతో చేయబడినటువంటి స్థితిలో ఉన్న సంఘమును ఆయన ఎదుట నిలబడవలసి ఉన్నది అని. పరలోకం చేరాలంటే ఒకటే, పరిశుద్ధత కలిగి ఉండాలి. ఆ పరిశుద్ధత మనకు లేనప్పుడు పరలోకం చేరలేం. చాలా వాక్యాలు బోధించవచ్చు, ఆరాధనలు చేసి ఉండొచ్చు, వాక్యాలు చదివి ఉండొచ్చు, పాటలు పాడి ఉండవచ్చు, వాయిద్యాలు వాయిస్తూ ఉండొచ్చు, కానుకలు ఇవ్వచ్చు, మందిరానికి క్రమంగా వెళ్ళి ఉండవచ్చు. అయినా ఏమీ ప్రయోజనం లేదు. ఎందుకనంటే నీ హృదయ అంతరంగాలలో చెడుతనం పెట్టుకుని నువ్వు 10 మందిలో మంచివాడిగా చలామణి అయిపోతూ, మంచిదానిగా చలామణి అయిపోతూ గడుపుతావేమో గాని పరలోకం చేరలేవు. ఇంత బ్రతుకు బ్రతికి ఇంటి వెనకాల చచ్చాడు అనే ఒక సామెత ఉంది. అలాగున్న క్రైస్తవుడిగా క్రైస్తవురాలిగా మనం బ్రతుకుతూ పరిశుద్ధత లేకుండా బ్రతికితే ఏం ప్రయోజనం? ఈ మాటలు వింటున్నప్పుడు ఈ మాటలు నాకే కదా అని మీకు అనిపిస్తే అవును, అవి నీకే. నా ప్రభువు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మాటలను అర్థం చేసుకోవాలని కోరుతాడు. అలాగున్న బ్రతకాలని కోరుతాడు. పాపపు బంధకాలు, పాపపు ఉరులు, పాపపు వలలు తప్పించుకొని బ్రతకడం చాలా కష్టమే. ఎందుకంటే కలిగినటువంటి ఆ బంధాలు ఎడదీయలేని బంధాలుగా అయిపోతాయి. అందుకే ప్రభు చెప్తున్నాడు, మనం అలాంటి పాపపు స్థితిలో నుంచి బయటికి రావాలని. ప్రభు ఎదుట నిలబడినటువంటి ఈ యెహోషువ ప్రధాన యాజకుడు అని మనం జ్ఞాపకం చేసుకోగలుగుతాం. ప్రధాన యాజకుడి మీదే ఫిర్యాదులు చేస్తున్నాడంట.
ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళగలిగిన వాడై ఉన్నాడు. అలాంటి పరిశుద్ధమైన బ్రతుకుతున్నవాడు అతని మీదే కంప్లైంట్ ఇవ్వడానికి అపవాది నిలబడితే మరి గమనించు, నీ సంగతి ఏంటి? నీ మీద ఏం కంప్లైంట్ ఇస్తాడు? అని నేను చేసిన ఎవరికి తెలుసండి, ఎవరికి తెలియదు. నీకే తెలియదు పాపం, అమాయకుడివి, అమాయకురాలివి. నీ గురించి ప్రపంచానికే తెలుసు, అపవాదికి తెలీదా? ఒకవేళ నీ ఇంట్లో తెలియకపోవచ్చు, నువ్వు అనుకునే వారికి తెలియకుండా బ్రతుకుతూ నటిస్తూ ఉండొచ్చు. నువ్వు ఎవరి కన్నులను కప్పగలుగుతున్నావు? మనుషుల కళ్ళున్నా, దేవుడి కన్నులున్నా? ఇరువురు కన్నులను కూడా కప్పగలవా? అది నీ వల్ల ఎన్నటికీ కాదు. రహస్యమైనది బయలుపరచబడకపోదు అని చెప్పబడిన వాక్యం నిరర్ధకం కాదు. ఈ రోజు రహస్యం గాని ఏదో రోజు అది బట్టబయలవుతుంది. ఈ రోజు దేవుడు పట్టించుకోలేదు అనుకుంటావు గాని ఖచ్చితంగా దాన్ని చాలా సీరియస్ గా తీసుకుంటాడు ఆయన. అందుకనే అపవాది ఇలాగ నిలబడినప్పుడు ఓకే, మలిన వస్త్రాలతో ఉన్నాడు కదా అని ఆ దూత అంటుంది, సాతాను, నిన్ను దేవుడు గద్దిస్తాడు. యెరూషలేమును కోరుకున్న దేవుడు ఆయన ఖచ్చితంగా నిన్ను గద్దిస్తాడు. యెరూషలేమును కోరుకోవడం ఏంటంటే, యెరూషలేము అపవిత్రమైన పోయిన స్థితిలో ఉన్నా దాన్ని కోరుకుని పవిత్రపరుస్తున్నాడు. 2వ అధ్యాయంలో ఆ విషయాలన్నీ మనకు కనపడతాయి. దాన్ని కోరుకుంటున్నానని, దాన్ని పవిత్రపరుస్తానని, యెరూషలేం అంటే నాకు చాలా ఇష్టమని ప్రభు మాట్లాడుతారు. ఆ విషయాలు చెప్తూ ఉంటుండగా యెహోషువ మలిన వస్త్రాలతో ఉన్నాడని వెంటనే ఆ మైలు బట్టలు తీసివేయమని ఒక ఆజ్ఞ జారీ అయింది. వెంటనే ఆ మలిన వస్త్రాలు తీసి ప్రశస్తమైన వస్త్రాలు అతనికి ధరించడం జరిగింది. ప్రభు దగ్గరికి నువ్వు వెళ్ళిపోతే లేనిపోని మాటలు మాట్లాడడానికి అపవాదు నిలబడితే నీలో ఉన్న లోపాలను చూడు దేవుడు వెంటనే నిన్ను పరిశుద్ధపరుస్తాడు. అలాగని లోపాలతో, పాపాలతో, అపవిత్రతతో బ్రతకమని కాదు దాని అర్థం. ఎక్కడైనా ఇంకా పొరపాటు ఉండిపోతే, ఏదైనా చిన్న మలినం గనక ఉండిపోతే నువ్వు ఒప్పుకొని విడిచిపెట్టడంలో ఇంకా ఏదైనా ఉండిపోతే అన్నట్లుంది గాని అసలు మలిన వస్త్రాలతో పైకి వెళ్ళటానికి వీలు లేదు. ఇది దర్శనం వస్తా ఉంది మన జకరియా దైవజనుడికి. శుద్ధి చేయబడటానికి సిద్ధపరచబడిన వాడై తన సన్నిధిలో న్యాయవంతుడిగా, నీతివంతుడిగా నిలబెట్టబడాలని దేవుడు కోరుకుంటున్నాడు అనేది మనం గమనించాలి. ఇది సాదృశ్యంగా ఆలోచన చేస్తే మనలో అపవిత్రత అనేది ఉండకూడదు అనేది దేవుడు మాట్లాడుతున్న మాట. మరి ఈ మాటలు వింటున్న దైవ జనాంగమా, నీలో ఏదైనా లోపముండుంటే ఖచ్చితంగా సరి చేసుకో. అది మాట అవ్వచ్చు, నీ చూపు అవ్వచ్చు, తలంపులు అవ్వచ్చు, నీ శరీరం ద్వారా జరిగిస్తున్న చెడు కార్యమే అయి ఉండొచ్చు. ఏది ఏమైనా అది దేవునికి నచ్చనిదే. కనుక అట్టి స్థితిలో నుంచి నువ్వు బయటికి రావాలని దైవజనుడిగా నేను కూడా కోరుకుంటున్నాను. దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు, నా మార్గంలో నడుచుచు నేను నీకు అప్పగించిన దానిని భద్రంగా గైకుంటే నా మందిరంలో నిన్ను అధికారిగా పెడతాను. అబ్బా, ఎంత మంచి అవకాశం! ఇది యెహోషువకు మాత్రమే కాదండి. ఆయన యందు భయము, భక్తి కలిగి ఆయన నీతి త్రోవలలో ఎవరైతే నడుస్తారో వాళ్ళందరికీ కూడా ఈ మాటలు వర్తిస్తాయి. ప్రభు చెప్తున్నారు, నువ్వు నా మార్గంలో నడిస్తే నిన్ను నా మందిరంలో అధికారిగా నిలబెడతాను. నా ఆవరణములలో కాపాడువాడుగాను ఇక్కడ
నిలబడు వారికి కలుగునట్లుగా నా సన్నిధిలో నీకు ఆ భాగ్యం ఇస్తాను అంటున్నాడు. అక్కడ నిలబడిన వారు ఎవరు? దేవదూతలు. ఆ దేవదూతలు నిత్యము ప్రభు ఎదుట ఉంటాయి. అలాంటి ధన్యత ఇస్తాను. ఎప్పుడంటే నువ్వు నా మార్గంలో చక్కగా నడుస్తూ నేను నీకు ఏమైతే అప్పగించానో దాన్ని నువ్వు కాపాడుకుంటూ ఉన్నప్పుడు. అతను అప్పటికి ఏమయ్యాడు అనంటే శుద్ధి అయ్యాడు. శుద్ధి చేయబడిన తరువాత, అధికారి సూచనగా తలపాగా పెట్టబడిన తరువాత ప్రభు ఈ మాటలు మాట్లాడుతున్నాడు. తలపాగా ఇశ్రాయేలు జాతి అంతటికి చిహ్నముగా ఉంది. దేవుని విషయంలో వారు పవిత్రత, ప్రతిష్టత నెరవేర్చబడవలసి ఉన్నదని దేవుడు ఈ శుభ్రమైనటువంటి పాగా గురించి చెబుతూ ఉన్నాడు. దేవుని ఉద్దేశాన్ని మనము గమనించగలుగుతాం. అది పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని ప్రభు చూస్తున్నాడు, కోరుకుంటున్నాడు. యెహోషువ న్యాయవంతుడిగాను తీర్చబడ్డాడు. అతని పాపము సమసిపోయింది. ఇప్పుడు దానికి అనుగుణంగా అతడు నమ్మకంగా, పవిత్రంగా జీవించాలని ప్రభువు కోరుకుంటున్నాడు. అంటే నీ క్రియలు మార్చబడాలి. యేసు రక్తం ద్వారా నువ్వు కడిగి శుద్ధీకరించబడ్డావు. నువ్వు ఆయన దృష్టిలో నీతిమంతుడివి, యథార్థవంతుడివి, పాపము తొలగించబడిన వ్యక్తివి. ఇక మరలా అపవిత్రమైన జీవితాన్ని జీవించక దేవునిలో నమ్మకంగా బ్రతకటానికై ప్రయత్నించే. నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు. ఆయన బయటికి చాలా పెద్ద స్పీకరే, కానీ ఆయన రెండవ ఫ్యామిలీని మెయింటెనెన్స్ చేస్తున్నాడు. బయటికి తెలియకుండా, గుప్పు చప్పుడు కాకుండా చాలా గొప్పగా బ్రతికేస్తున్నాడు. ఒక రోజున సంఘానికి తెలిసింది. సంఘం చాలా గలిబిలి చెందింది. మాధవి సేవకుడా ఇలా ఉన్నాడా? అయ్యయ్యో మాకు తెలియలేదు అని. ఆ తర్వాత సంఘం చాలా మంది డ్రాప్ అయిపోయారు, రావడం మానేశారు. ఆయన ఏం చెప్పలేకపోతున్నాడు. ఎందుకు మానేస్తున్నారు మీరు అని అనలేకపోతున్నాడు. వేరు వేరే సంఘాలకి వెళ్ళిపోతున్నారు. అలాగ వెళ్ళిపోతూనే ఉన్నారు తప్ప ఆయనలో మాత్రం మార్పు రాలేదు. వయసు పెరిగింది కానీ ఆయనలో మార్పు రాలేదు. సంఘం చాలా బలహీనమై ఏదో నామమాత్రపు పరిస్థితులు కలిగి ఉన్నారు. వారి పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అయినప్పుడు ఏ ప్రాంతాల నుంచి, ఏ గ్రామాల నుంచి విశ్వాసులు వచ్చేవాళ్ళు, ఆ ప్రాంతాల్లో 4-5 గ్రామాలు ఉన్నాయి అనుకుంటా. ఆ ప్రాంతాల్లో మందిరాలు కట్టేశారు. ఎక్కడికక్కడ బ్రాంచీల కింద కట్టి అక్కడ వారి పిల్లలకు అప్పగించి సంఘాలు నడిపించమన్నారు. అప్పుడు కొంచెం ఆ సంఘాలు స్థిరపరచబడ్డాయి. ప్రభు ఉద్దేశం ఏంటి అని అంటే, మనం ఒక గౌరవప్రదమైన వ్యక్తిగా ఉండాలనుకుంటున్నాడు తప్ప అగౌరవ పరిస్థితుల్లోనికి ఎన్నడూ దిగజారిపోకూడదు. మన విలువను మనం తీసుకోకూడదు. దేవుడిచ్చిన యోగ్యతను మనం పాడు చేసుకోకూడదు. అందుకనే దేవునికి అనుకూలంగా ఇక మీదట నమ్మకంగా, పవిత్రంగా బ్రతకాలని ఆయన కోరుకుంటున్నాడు. ఈ అధ్యాయంలో అతి ప్రాముఖ్యంగా మాటలు మనకి కనబడతాయి. ప్రభు అంటున్నారు, ఇదిగో ఇక్కడ నిలిచి ఉన్న వారికి ఏ యోగ్యత అయితే ఉందో అది నీకు కూడా ఇస్తాను. ఎంత గొప్ప భాగ్యం, ఎంత గొప్ప అవకాశం. మరి అలాంటి గొప్ప ధన్యకరమైన సమయాన్ని మనం ఎన్నడూ ఎప్పుడు పోగొట్టకూడదు. పరిశుద్ధపరిచిన దేవుడు ఆధిక్యతను కూడా ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు అనంటే, ఆధిక్యతను ఎందుకు పోగొట్టుకుంటాం? ఎట్టి పరిస్థితుల్లో పోగొట్టకూడదు. మనకి పరము నుండి రావలసిన ప్రతి ఈవులను ఖచ్చితంగా పొందుకోవాలి. ఎందుకంటే అది మనకు తండ్రి అని దేవుడు ఉచితంగా ఇవ్వబోతున్న గొప్ప భాగ్యం. ఎవరి దగ్గర నుంచి అయినా ఏమైనా పొందాలంటే
మళ్ళీ వాళ్ళు మనల్ని అడుగుతారేమో అని ఆలోచన చేయొచ్చు, కానీ దేవుడు ఎప్పుడూ మరలా మన దగ్గర నుంచి ఆశించకుండా ఇచ్చే దేవుడు ఆయన. అందుకనే మన హృదయాలు పరిపూర్ణంగా దేవునికి ఇవ్వగలిగితే ఆయన మందిరంలో, ఆయన సముఖంలో ఒక ప్రాముఖ్యమైన స్థితిని మనకి ఇచ్చే దేవుడిగా ఉన్నాడు. ఆయన మరొక గొప్ప విషయాన్ని చెప్తున్నాడు. ఏంటి అనంటే, చిగురు అనే నా సేవకుడిని నేను రప్పించబోతున్నాను అని. ఈ చిగురు అనే సేవకుడు ఎవరు అనంటే, యెషయా ముద్దు నుండి చిగురు పుట్టెను అని ఎవరి గురించి అయితే ప్రవచనం ఉందో, ఆ ప్రవచనం నెరవేర్పుగానే ఆ చిగురు అని చెప్పబడుతుంది. ఆ చిగురు ఎవరు అనంటే ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభువారు. ఆయన చెప్తున్న మాట ఏంటి అనంటే, ఆయన చిగురై ఉన్నాడు, దావీదు చిగురు. మరి ఈ అభిషక్తుడైన యేసుక్రీస్తు రాబోతున్నాడు అనే ఒక దివ్యమైన ప్రవచనం ఇక్కడ కనబడుతోంది. అంత మాత్రమే కాదు, దానికి చక్కగా మరికొన్ని విషయాలు దేవుడు చెప్తూ ఉన్నాడు. ఆ చెప్పబడిన విషయాలు ఏంటంటే, ఒక రాయి కనబడుతూ ఉంది, 7 నక్షత్రాలు కనబడుతున్నాయి. అవి ఒక చక్కగా మలిచినటువంటి పనితీరు కూడా కనబడుతుంది అక్కడ. యెషయా ఎదుట పెట్టబడిన రాయి అంటే ఎవరు అనంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఆ బండలోనిది వారు త్రాగారు, ఆ బండ క్రీస్తే అని చెప్పబడినటువంటి వాక్యము. దేవుడు ఏమై ఉన్నాడు అనంటే, వాళ్ళ కొరకు, మన కొరకు దాహం తీర్చే బండగా ఉన్నాడు. అందుకే ఈ రాయి అభిషిక్తుడైన యేసుక్రీస్తు ప్రభు వారికి సూచనగా ఉంది. ఇంకా చెప్తారు, ఆ రాయికి 7 కండ్లు ఉన్నాయని. బహుశా ఇది సంపూర్ణ జ్ఞానం కలిగిన ఇశ్రాయేలుపై సంపూర్ణ రక్షణ, శ్రద్ధగా ఉండే విధానానికై సూచనలుగా ఉండొచ్చు. లేకపోతే అభిషక్తుడైన యేసుక్రీస్తులో దేవుని ఆత్మ సంపూర్ణ మగడం మనం చూస్తాం. 7 అంటే సంపూర్ణతకు గుర్తు. ఆయన అంటున్నాడు, ఒక్క రోజులోనే ఇశ్రాయేలీల యొక్క అపరాధం అంతా తీసేస్తాను నేను అని. ఇశ్రాయేలు పాపాన్ని తీసివేయటానికి పునాది లాంటి కార్యం ఒకే రోజు జరిగిపోయింది. అదేంటంటే, మన ప్రభు రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు వారు శిలువ మీద మరణించడం. ఆ మరణించిన రోజే ఇశ్రాయేలీలకు మాత్రమే కాదు, యావత్తు ప్రపంచానికి ప్రాయశ్చిత్తం జరిగిపోయింది. క్షమాపణ కూడా ఒకే రోజు కరిగిపోయింది. ఆ రోజే మనందరినీ కూడా ఆయన శిలువలో మరణించడం ద్వారా మన అపరాధములన్నిటిని కూడా ఆయన శుద్ధీకరించేశాడు. పాపము లేని పరిశుద్ధమైన జీవితాలుగా మన జీవితాన్ని యేసు ప్రభు మరణాన్ని అంగీకరించిన నేటి దినాల్లో కూడా ఆ కార్యాన్ని మనము చూడగలుగుతాం. ఇశ్రాయేలు వారి పశ్చాత్తాపం గురించి కూడా ఈ మాటలు చెప్తున్నాడు. వాళ్ళు పశ్చాత్తాపడలేదు, ఇంకా రాకడ సమయంలో పశ్చాత్తాపడబోతున్నారు. కనుక మనం పశ్చాత్తాపం నొంది దైవ మార్గంలో సాగుతూ నమ్మకమైన వారుగా ఉండేటట్లుగా ప్రభు యొక్క హస్తాలకు మనల్ని మనం అప్పగించుకోగలిగితే, చివరికి ఇందులో ఏం చెప్పబడుతున్నాడు అనంటే, ద్రాక్ష చెట్టు కింద, అంజూరపు చెట్ల కింద ప్రజలు కూర్చుంటారని, అలా కూర్చోవడానికి పిలువబడతారని చెప్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, భద్రత, శాంతి, సమాధానం, ఆత్మీయమైన సహవాసం కలిగి ఉంటారు. అలాంటి నెమ్మది కలిగిన పరిస్థితులను నేను నా ప్రజలకు దయచేస్తాను అని ప్రభు సెలవిస్తున్నాడు. ఈరోజు ఆయన బిడ్డగా నెమ్మదిని, సమాధానం పొందుట కొరకు పరిశుద్ధత కలిగి
నీతివంతమైన వ్యక్తిగా ఉండి దైవ మార్గంలో సాగుతూ ఆయన అనుగ్రహించిన గొప్ప ఆధిక్యతను సొంతం చేసుకోవాలి. దైవ మార్గంలో నడుస్తూ క్రీస్తు నీ పోలిన జీవితం జీవించగలిగితే చివరికి సమాధానంగా నీ జీవితం ఉంటది. అలాగున ప్రభులో సాగిపోగలుగుతాం. అటు మనసును అటు ఆలోచనను కలిగి వాక్యానుసారంగా అందరూ జీవించుదాం. ప్రభు ఈ మాటలు మన వెనుకట్లో దీవించును గాక. ఆమేన్.